తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. సంవత్సర వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. గత అనుభవాలు ఈ మాసంలో మీరు ఈ వారంలో మీరు నిర్వహించే నూతన కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మిత్ర బృందాలను మరింత విస్తరింపజేసుకోవడానికి చేసేటటువంటి పనులు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఈ వారం కూడా వాయిదాలు పడతాయి. ఒత్తిడిని పరిభారం ఎక్కువగా ఉంటుంది. ఉదరకోశ సంబంధిత అనారోగ్యం స్వల్పంగా ఇబ్బంది కలిగిస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వలన చాలా మంచి జరుగుతుంది. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులను గ్రహగతులు సూచిస్తున్నాయి. మొత్తం మీద నిదానంగా వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించాలి.